జ్ఞాపకం చేసుకున్నాడు. కనుకనే ప్రభువారు అక్కడ చెప్తున్న మాట, ఆదాము తన భార్య అయిన హవ్వను కోడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కనెను. ఇక్కడ చూసారా, ఇక్కడ జాగ్రత్త వినండి. కయీను కన్నది పెద్ద కొడుకు, మొదటి కొడుకును కన్నది ఎవరు? హవ్వ. ఆమె ఆ కొడుకును కని అతనికి ఏమని పేరు పెడుతుందంటే, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. ఈ మాట వినండి. అప్పుడు వరకు ఒక మనుష్యుడు లేడు. అంటే మనుష్యుడు కడుపున మనుష్యుడు పుట్టడం అనేది మొట్టమొదటి జరిగింది. అందుకని నేను యెహోవా దయ వలన ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని చెప్పి అతనికి కయ్యేను చదువు ఏంటో, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానని అనేను. అంటే యెహోవా దయ వలన సంపాదించుకున్న మనుష్యుడు కయ్యేనంటే, యెహోవా దయ వలన సంపాదించుకున్న మనుష్యుడు, అదనమాట సంగతి. అంటే యెహోవా దయ చూపించాడు. ఆ మాట ఆమె అనడానికి కారణం ఏంటంటే, ఏదేను తోటలోంచి ప్రభువారు భూమి మీదకి వాళ్ళని తోలేశాడు, వాళ్ళిద్దరిని కూడా. 3వ అధ్యాయం చివరి వచనాలలో మీరు గమనిస్తే ఆదాము హవ్వలను తోలేసేసి అక్కడ కంచి వేసేసాడు. ఇంకా అక్కడికి వెళ్ళడానికి లేదు. మళ్ళీ ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడు అవకాశం దొరుకుతుందో తెలుసా అండి? నిత్యత్వం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మాత్రమే మనకు అవకాశం కుదురుతుందా మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి. ఆదాము చూసేటువంటి అవకాశం, అక్కడ కలుసుకునే అవకాశం దొరుకుతుంది. అంటే ఆదాము హవ్వల ద్వారా పోయినటువంటి ఆ ధన్యకరమైన ప్రభుతో సహవాసం మళ్ళీ అప్పుడు వస్తుంది అనమాట. అది చాలా కాలం పడుతుంది. అంటే భూమి మీద నుండి సంఘం ఎత్తబడాలి, 7 ఏండ్ల మహాశ్రమలు అవ్వాలి, మళ్ళీ ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి పరిశుద్ధులతో కలిసి 1000 ఏండ్ల పరిపాలన జరిగించాలి. మళ్ళీ తను సైతానుగాడు వాడి అనుచరులందరినీ ఆ బిలాములో తోసేయాలి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు నిత్యత్వం, కొత్త ఆకాశం కొత్త భూమి, అది శాశ్వతం. జీవవృక్ష ఫలాలు తినేటువంటి అవకాశం మనకు వస్తుంది. చూడండి, అందుకే ఆవిడ ఏంటి, దేవునికి కోపం వచ్చింది కాబట్టి, నేను పోగొట్టుకున్నాను కాబట్టి ఆయన దయ చూపి మాకొక మనుషుడిచ్చాడు. అంటే ఇప్పుడు భార్య భర్తలుగా వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరికి 3వ వాడిగా ఒక మొట్టమొదటి మనిషి, అంటే వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ జీవకణాల ద్వారా వాళ్ళకి పుట్టిన బిడ్డ, అదనమాట. వీళ్ళిద్దరూ దేవుడి చేత చేయబడిన వారు. అంటే దేవుని ఆదామును మట్టితో తీసి బొమ్మను చేసి, మట్టిని తీసి బొమ్మను చేసి అతను ఊపిర్లు ఊదాడు. ఆ తర్వాత ఆమెను అతని పక్కటెముకలోంచి తీసి ఆమెకు జీవపు ఊపిరి ఊదాడు. పక్కటెముకలో తీసి ఆమెను తయారు చేశాడు. కాబట్టి వీళ్ళు ఎవరి కడుపున పుట్టలేదు. కాబట్టి మొట్టమొదట పుట్టిన వ్యక్తి యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని చెప్పి కయ్యేను అని పేరు పెట్టి, యెహోవా దయ వలన సంపాదించుకున్నవాడు. ఇక తర్వాత ఆమె అంటే హవ్వ అతని తమ్ముడైన హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరిచేవాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి. అలాగే మరొక తల్లి యాకోబుకి 2 భార్యలు, 2 ఉపపత్నులు, అంటే దాసీలు, భార్యలతో వచ్చినటువంటి దాసీలు కూడా భార్యలను బట్టి వాళ్ళు కూడా ఇతనికి భార్యలు, ఉపపత్నులు అయ్యారు. 4 భార్యలు మొత్తం. ఈ 4 వలన దేవుడు వారికి సంతానం ఇచ్చినప్పుడు, మీరు ఆదికాండం ప్రభునందు ప్రియులరా 29వ అధ్యాయం నుంచి మొదలుకొని దాదాపుగా మీరు ఆ కిందకి చూసుకుంటే తర్వాత వాళ్ళు పిల్లలు కన్నిన తర్వాత ఆ పిల్లలకి పేర్లు పెట్టేటువంటి విషయం
ఎక్కడ తండ్రి పెట్టడు పేరు. అబ్రహాం మాత్రమే తన కొడుకైన ఇస్సాకుకి పేరు పెట్టాడు, ఇష్మాయేల్ అని పేరు పెట్టాడు. కానీ తర్వాత వాళ్ళ యొక్క సంతానం ద్వారా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభువునందు ప్రియులారా మీరు గమనిస్తే తల్లే పేరు పెట్టింది. ఎక్కడ చూసినా తల్లే. ఆమె ఆయా సందర్భాల్లో పేర్లు పెట్టినట్టు మీకు అక్కడ కనిపిస్తుంది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి బాగా చదువుకోండి. ఆదికాండం 29వ అధ్యాయం మొదలుకొని అక్కడ సంతానం యాకోబుకి సంతానం పుడతారు 30-31 అధ్యాయాల వరకు. వాళ్ళందరికీ కూడా పేర్లు ఆ తల్లులే పెట్టారు. ఆ నలుగురు భార్యలే వాళ్ళకి పేర్లు పెట్టారని మనకు తెలుస్తుంది. వాళ్ళకి అర్థం వచ్చేలా పేర్లు పెట్టారు. ప్రభుని పెడతారు కదా, పెట్టారు. ప్రభునందు ప్రియులారా తర్వాత మనం గమనిస్తే మరి సమూయేలు గ్రంథంలోకి మనం వచ్చినప్పుడు సమూయేలు గ్రంథంలో కూడా ప్రభునందు ప్రియులారా 4వ అధ్యాయంలోకి వస్తే ఈ కాబోదు అని పేరు పెట్టింది ఎలియాజరు భార్య. ఆమె తన కొడుకు ఆ పేరు పెట్టడంలో తన ఉద్దేశం ఏంటంటే అది నెగిటివ్ కదా, అంటే వ్యతిరేకమైనటువంటి భావం. అది ఒక రకంగా శాపం. ఆ పేరులో శాపం ఉంది. అదేంటంటే ఈ కాబోదు. ఏ కాబోదు? ఈ కాబోదు అని పేరు పెట్టింది. ఎందుకనంటే నువ్వు పుడుతూ ఉన్నప్పుడే ప్రభావం వెళ్ళిపోయిందిరా అని అర్థం. అంటే ప్రభావం ఇశ్రాయేలు జాతిలో నుండి దేవుని ప్రజల్లోంచి పరిశుద్ధాత్మ శక్తి వెళ్ళిపోయాడు. నువ్వు వస్తూ దేవుని ఆత్మను పంపించేసేవరా దుర్మార్గుడా అని అర్థం అనమాట. ఈ కాబోదు అంటే పిల్లోడిని కంటూ ఆ తల్లి పెట్టిన పేరు చూడండి, ప్రభావం వెళ్ళిపోయాను అంతే కదా. 4వ అధ్యాయంలో మీరు చూస్తారు కదా, ఉంది అక్కడ. ప్రభునందు ప్రియులారా అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన సమయాలు మొదటి గ్రంథంలో 4వ అధ్యాయంలో అంటే కొన్ని పేర్లు అర్థాలు అవి. అలాగే మరొక విషయాన్ని చదువుతాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో 9వ వచనంలో వచ్చి 11 వరకు మనం చూసినప్పుడు అక్కడ వాళ్ళ అమ్మ ఏం చేసింది? ప్రభునందు ప్రియులారా ఆమె నేను నిన్ను కనేటప్పుడు వేదన పడ్డాను రా, చచ్చి బ్రతికాను రా ఆయన, నన్ను చంపి బ్రతికేవరా అని అర్థం వచ్చేలాగా పేరు పెట్టి ఎబ్బేజు అని పేరు పెట్టి, అంటే నువ్వు నన్ను చంపి బ్రతికేవరా, చంపి భూమి మీదకి వచ్చేవరా అన్నట్టు. నేను చచ్చి బ్రతికాను రా నిన్ను కండానికి అన్నట్టు. మీకు అర్థమైందా? మనోళ్ళు కూడా కొంతమంది పెంటయ్య, పెంటమ్మ, అమ్మ, తౌటమ్మ, మన తూర్పు సైడ్ ఎక్కువగా తలుపులమ్మ అని, ఇంకో పేరు అని, ఏవేవో పేర్లు. ఆ పేర్లు ఎందుకు పెడతారంటే కొంతమందికి అర్థాలు తెలియవు. ఏదో ఆ దేవతో ఏదో అనుకునే పెట్టేస్తూ ఉంటారు. కానీ వాటి అర్థాలు పెంటమ్మ అంటే పెంట అంటే ఏంటి అసలు? పెంట అనే మాట 2 అర్థాలు ఉన్నాయి. పెంట అనేటువంటి హెబ్రీ మాటకి అది లాటిన్ భాషలో గ్రీక్లోకి వచ్చినప్పటికి అర్థాలు వేరు వేరు వచ్చినా పెంట అని అంటే 5 లేక 50 పెంట అంటే 50 అని అర్థం, 50. ప్రభునందు ప్రియులరా అది బైబిల్. కానీ మామూలుగా పెంట అనగానే మనం ఎక్కడ ఉంటుంది? మనకు పెంట ఇంటి వెనకాల ఉంటుంది అమ్మా ఉండేది. ఇప్పుడు అంటే తగ్గిపోయి, కానీ ఇప్పుడు ఎక్కడ కాడాలంటే డస్ట్బిన్లు అని అవి ఇవి. ఎందుకంటే అప్పుడు అంత పెంట ఉండేది కదా మా ఇద్దరు పెంట. ఇప్పుడు అంతా పెంటే. తెల్లారు లేచినప్పుడు రాత్రి పడుకునేదాకా ఏమా అంతా పెంటే. అంతా వేయడానికి ఆ పెంటలు పెడితే ఇప్పుడు ఉండడానికి ఇల్లు స్థలాన్ని దొరకట్లేదు. పెంటలు వేయడానికి ఎక్కడ ఉంటుంది. అందుకని అవి ఎక్కడికో తీసుకెళ్ళి డంప్ చేస్తూ ఉంటారు. తీసుకెళ్ళిపోయి ఈ చెత్త తీసుకెళ్ళేటువంటి మున్సిపాలిటీ స్టాఫ్. కాబట్టి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోండి, పెంటమ్మ, పెంటయ్య, ఇవన్నీ ఆ పేరులోని అర్థాలు చూడండి. అంటే పెంటతో సమానమా? బైబిల్లో ఏముందంటే పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తేవాడు అని 113వ సంకీర్తన 8వ చరణంలో ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు దైవజనుడి భక్తుడు దావీదు పాట పాడుతూ ఆ మాట, నువ్వు పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తేవాడు. అంటే మన స్థితి, మన పేరు, మన స్థితిగతి అవన్నిటిలోంచి ప్రభులేదు. అంటే ఈ పేర్లన్నీ ఎవరు పెడుతున్నారు? వాళ్ళ అమ్మ. ప్రభునందు ప్రియులు ఇలా చెప్పుకుంటూ పోతే మీరు రూతు గ్రంథం చూస్తే, ప్రభు చిత్తమైతే రేపటి నుంచి జేపీటీసీలో
నేనే ప్రారంభిస్తున్నాను, ఇంట్రడక్షన్ మొదలు పెడతాను. రేపు రూతు గ్రంథం 4 అధ్యాయాలు కానీ చాలా విలువైన సంగతులు మాట్లాడబోతున్నాం. అయితే ఆ రూతుకి బోయాజుకి వివాహం అయిన తర్వాత రూతు నయోమి యొక్క కోడలు, బోయాజు బంధువు. కానీ రూతు నయోమి యొక్క కొడుకు స్థానంలో బోయాజు రూతును చేర్చుకొని వివాహం చేసుకున్నాడు. తత్ఫలితంగా బంధు ధర్మాన్ని అతడు నెరవేర్తించాడు. ఆ దేశంలో ఉన్న బెత్లెహేము ఆ చట్ట ప్రకారం, అక్కడ ఉన్న విధానాల ప్రకారం, ఆ సాంప్రదాయం ప్రకారం బంధువు అయినటువంటి వాడు, అంటే దగ్గర బంధువు అయినవాడు, సమీప బంధువు అయినవాడు భర్త స్థానాన్ని తీసుకోవాలి భర్త చనిపోయిన స్త్రీకి. అలాగే ఆమె సంబంధమైనటువంటి ఆస్తి పాస్తులన్నింటి మీద కూడా అతనికి అధికారం వస్తుంది. ఆమె సంరక్షణ, ఆమె యొక్క అత్తమామలు ఎవరున్నా వాళ్ళ బాధ్యతలన్నీ కూడా అతడు భరించాలి. అక్కడ సిస్టమ్ అది. అయితే వాళ్ళకి ఓబేదు అనేటువంటి కొడుకుని దేవుడు ఇచ్చాడు. అంతేనా? ఏం పేరు అతని పేరు? ఓబేదు. బోయాజు రూతులకు సంతానం ఓబేదు. ఆ పేరు ఎవరు పెట్టారు అనుకుంటారు? నయోమి పెట్టింది. ఇక్కడ మీరు గమనించాలి, నయోమి పేరు పెట్టినట్టు మనం చూస్తాం. అంటే అమ్మ పెట్టి పేరు ఎంత మంచిదో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 1 మనం గమనిస్తే, అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను పుట్టుకకు ముందు జకరియా అనేటువంటి మనుషుడికి గాబ్రియేలు తోట ప్రత్యక్షమై, నీ భార్య గర్భవతి అయితే కుమారుడు కంటదంటే ఎవరైనా నమ్మరు. ఇదేదో వింత, నాకేదో భ్రమ పడుతుందేమో, ఏదో దురాత్మ ఏదో చెప్తుందేమో అని భయపడ్డాడు. యాజకుడు అక్కడ యాజక ధర్మం నిర్వర్తిస్తున్నాడు మందిర ఆలయంలో. అలాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. అతను అక్కడే ఉన్నాడు, అక్కడ దేవుని దూతతో మాట్లాడుతున్నాడు. నమ్మలేదు. కాబట్టి నువ్వు నమ్మలేదు కనుక మరి నువ్వు ఆ మాటలు నీ నోట పలికినప్పుడు అప్పుడు మళ్ళీ నీకు నోరు వస్తుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు, ఆ మాటలు నువ్వు పలికితేనే నీకు నోరు వస్తుంది అని చెప్పేసి దేవదూత గాబ్రియేలు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా అయ్యా మరి ఏం పెడదాం, జకరియా మోగోడు అయిపోయాడు కదా, తండ్రి పేరు పెడదాం, చిన్న జకరియా అందామా అని అందరూ అంటుంటే, అప్పుడు ఎలిజబెత్ ఏమందో తెలుసా? వాళ్ళ నాన్న అక్కడ ఉన్నాడు కదండి, అతను అడగండి. అతను మాట్లాడకపోయినా అతను ఏదో చెప్తాడు కదా, సైగ ద్వారా రాసి ఏదో ఇస్తాడు అంటే. అప్పుడు అడిగితే అతను 3 అక్షరాలు యోహాను అని వ్రాసి చూపించినప్పటికీ ఆ మాట పలుకుతుండగా నోరు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, తల్లుల దినోత్సవం సందర్భంగా, మదర్స్ డే, ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా, అంటే ఇది భౌతికమైంది, ఏదో ఒక రోజు ప్రాముఖ్యత కాదు. ఈరోజు మన ఆరాధనలో ఒక విషయం జరిగింది, మీరు లైవ్ ఎవరైనా చూసారు లేదో. వెంటనే సలోమి పరిగెత్తుకొని వెళ్ళి తన ఇంట్లో 4 చీరలు ఉండి పట్టుకొచ్చి మన సంఘంలో ఉన్న తల్లులకి ఆమె బహుకరించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మనం ఒక ప్రకటన కూడా చేసాం. అదేంటంటే మనకి జూన్ 8వ తారీఖున మన కృప, ప్రిస్కిల, మోనిక, మెర్సీ, కెజియా, ఇస్రాయేల్ నాన్నోళ్ళు దంపతులు ఇద్దరు, ఇంకా 80 బాప్తీసం ఇచ్చాం ఆ రోజు. మొత్తం వాళ్ళందరూ ఆత్మీయ పుట్టినరోజు, మనం మందిరంలో ప్రవేశించిన రోజు, మన సంఘం మందిరంలో ఆలయంలో ప్రవేశించిన రోజు. అవునా కదా? అప్పటి వరకు మనకు ఆలయం లేదు, ఉందా? 8వ తారీఖు, 8వ తారీఖు, జూన్ 8వ తారీఖు ఆలయంలో సొంత మందిరంలో మనం ప్రవేశించిన రోజు. అందుకే ఇప్పుడు కూడా నేను చెప్తాను, మనం ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా మనం ఆలయంలోనే ప్రవేశించాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఆన్ చేస్తుంటే ఇవన్నీ కాలిపోతున్నాయి, ఏంటో సౌండ్లు, ఈ వాసనలు కూడా వచ్చేస్తున్నాయి, భరించలేకపోతున్నాయి. ఏమో అయిపోతుంది భయం. వాటర్ అది లీక్ అయిపోతుంది. అక్కడ ఫ్యాన్ పెడదామంటే నీళ్ళు కారిపోయి మళ్ళీ ఏమైపోతుందని అక్కడ ఫ్యాన్ పెట్టలేకపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏదో మనకేదో జేడిఎస్ కొరకు, ఆల్నెట్ కొరకు ఏదో ఉపయోగించుకుందాం అన్నట్లు అనవసరంగా ఒక రకంగా ఎక్కువ రెంట్ కడుతున్నాం మనం. ఇక్కడ మన పెద్ద ఉపయుక్తం కాదు.
అందుకని మనకు ఆలయం దేవుడు ఇచ్చాడు, అది మనకు ప్రాముఖ్యం. ఏమంటే ఫలానా చోట ఉద్యోగం అంటే అంత దూరాలు వెళ్ళి రావట్లేదు, రోజు వెళ్ళి వస్తున్నారు కదా. ఆ వెళ్ళి రావడానికి ప్రభు ఆరోగ్యం ఇస్తున్నాడా లేదా? ఆయన నడిపించకపోతే అంత దూరం వెళ్ళి డ్యూటీలు చేసుకొని వస్తారు. రోజు వారానికి ఒక్క రోజు అంత దూరం దేవుడి మందిరంలోకి వచ్చి ఆరాధన చేయలేరు, ప్రభువుని ఆరాధించలేరు. ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. లేట్గా వెళితేనేమో లేట్గా పెడుతున్నారండి, లేట్ అయిపోతుందండి అంటే. ముందుగా పెడితే మీకు ఎక్కడికైనా కార్యక్రమాలు ఏమన్నా అది ముగించుకొని వెళ్ళిపోవచ్చు కూడా కదా. 8 నుంచి 11 గంటలకు ఆరాధన అయిపోతుంది. అన్ని విధాలుగా మనకు అవకాశం ఉంటుంది. ఇంటికి వచ్చి చక్కగా వండుకొని పడుకొని తినేసి పడుకోవచ్చు హ్యాపీగా. మధ్యాహ్నం ఏమో కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ శ్లేషం ఎందుకు ఉండిపోవడం? ప్రభుని అడగండి, ప్రభు నేను పొద్దున్న ఆరాధనకి వెళ్ళిపోవాలి, ఆయన నా మందిరంలో నేను కూర్చోవాలి ప్రభు. ఏదో టైంలో వచ్చేసి అంతా చల్లారిపోయిన తర్వాత మా రాబర్ట్ ఇప్పుడు 5 గంటలకు ఇప్పుడు వచ్చాడు, ఆయన సైమన్ పీటర్ గారు వచ్చి అంతా సిద్ధపరిచి ఇదంతా వాళ్ళకి ఎక్స్ట్రా డ్యూటీ. అది తప్పని కాదు, కాకపోతే జనం మరి రావట్లేదు కదా. రాలేని వాళ్ళు ఇప్పుడు అన్నం లాంటిది ఉంది పాపం, ఆవిడకి డ్యూటీ ఆవిడ చేసే పని వల్ల ఇబ్బంది. అక్కడ ఆ ఇబ్బందికరమైన పరిస్థితిలో రాలేని పని అయినా సరే పాపం కష్టపడి వస్తూ ఉంటుంది ఒక్కోసారి. మరి అంతా శ్రమపడి ఎక్కడ సింహాచలం ఎక్కడ మధురవాడ మరి ప్రయాసపడి వస్తూ ఉంటుంది. ఆవిడ చెప్పేసింది, బాబు నేను ఇంకా బాధపడలేను, అక్కడికైతే నేను రావడానికి ఇష్టమే కానీ సమయం ఎలాగో బాధపడి ఇప్పుడు అంతా రాగలుగుతున్నాను కానీ నాకు టైం కుదరట్లేదు. కాబట్టి సాయంకాలం పెడితే 2-3 మేము కూర్చొని ఆరాధన చేసుకుంటాం అని పాపం ఆవిడ ప్రతిమాలి. ప్రభునందు ప్రియులారా, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అర్థమవుతుందా? దేవుని ఆలయంలో ప్రవేశించిన రోజు జూన్ 8వ తారీఖు. ఆ రోజుకి అప్పుడెప్పుడు అంతకుముందు ఎప్పుడో బాప్తిస్మాలు ఇచ్చాం వాళ్ళకి. ప్రభునందు ప్రియులారా, అందుకని డాడీ కూడా జ్ఞాపకం చేశాడు. మరి శనివారం వచ్చింది కాబట్టి ఆదివారం 9వ తారీఖు కాబట్టి మనం ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ తల్లుల దినోత్సవం, ఈ నర్సుల దినోత్సవం, ఇవన్నీ అందులోనే జరుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే సండే స్కూల్ పిల్లలకు కూడా ప్రత్యేక బహుమానాలు. నేను ప్రకటన చేసినప్పుడు నా సహ పాస్టర్ గారు మాట్లాడట్లేదు. మాస్టర్ గారికి డబ్బులు లేకపోయినా సంఘంలో ఏమి లేకపోయినా అన్ని ప్రకటనలు చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి లాగా అనుకుని అటు ఇటు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఏ విశ్వాసంతో ప్రకటన చేస్తాం అంతే. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. లేదు 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 అంటే ఇక ఎప్పటికీ రాదు. లేకపోయిందని నేను ముందుకు వెళ్ళిపోతాను, నా ప్రభు చూసుకుంటాడని వెళ్ళిపోతే ఆయనే సమస్తాన్ని జరిగించుకుంటాడు. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తామండి. ప్రభునందు ప్రియులారా, అందుకని తల్లుల దినోత్సవం మదర్స్ డే అని అంటే దాని యొక్క విశిష్టత మనకు తెలియాలి, దాని యొక్క ప్రాధాన్యత మనకు తెలియాలి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు చాలా బాధతో చెప్తాను కొన్ని మాటలు. ఏమిటో తెలుసండి, మన అక్కుల గారి పెద్ద కొడుకు ఆ కోడలు వాళ్ళిద్దరూ కలిసి ఉంటే వాళ్ళు చర్చికి రారు. అప్పుడు ఇద్దరు కలిసి చర్చికి ఎక్కడికో వెళ్తారో వెళ్ళరో లేదా లైవ్ చూసుకుంటారు, ఏదో చేసుకుంటారు. అది కూడా మంద చూడరు. మన గ్రూప్లో వాళ్ళ నెంబర్ పెట్టామనుకో వెంటనే తీసేస్తూ ఉంటాడు మహానుభావుడు. ఏమిటో మరి అంటరాని తనమేమో మనకు తెలీదు. వాళ్ళిద్దరిలో సమాధానం ఏర్పడకపోవడానికి కారణం అదేనండి. దేవుని సంఘములో ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉంటాడో ఈ స్త్రీ అయినా పురుషుడైనా సరే, ఆడి పిల్లం దెబ్బలాడుకొని వెళ్ళిపోతే అతని పిల్లం దెబ్బలాడుకొని వెళ్ళిపోతే ఊరి మీద తాగేసి తిరిగేసి వాళ్ళమ్మ మీద నాన్న మీద తమ్ముడి మీద ఇష్టానుసారంగా వేరేవాడు కూడా ఆవిడ చర్చికి రాలేని పరిస్థితి. అలా ఆవిడ లేకపోతే వాళ్ళ అమ్మను కూడా చర్చికి రానివాడు. ఎంత బాధాకరం చూడండి. ఇది ఎంత దౌర్భాగ్యం. ఇప్పుడు తల్లి కాబట్టే కదా, తల్లి కాబట్టే ఆ కొడుకు ఏమైపోతాడని చెప్పి అవసరం దేవుడి సన్నిధి కూడా మానేస్తాం. ఎంత బాధాకరం. ఇది మనం గమనించవలసినటువంటి పరిస్థితి. అమ్మతో కలిసి పోతుంటారు, అమ్మతో కలిసి అన్నీ చూసుకుంటారు చేసుకుంటారు, అమ్మతో కలిసి చర్చికి రారు. ఆ అమ్మ ఆ పిల్లలు అలా నడిపించలేకపోతే ఆమె ఇంకేం తల్లి అంటారు? ఎవరైనా కానివ్వండి. నువ్వు నీకంటే నా దేవుడు ఎక్కువరా అని అనుకుంటే ఖచ్చితంగా వాడితో దేవుడు మాట్లాడి ఖచ్చితంగా తీసుకొస్తాడు, బుద్ధి చెప్తాడు. ఇంకా మనం ఎన్నాళ్ళు పట్టుకుని ఎలాగడే వాళ్ళని లైన్లో పెట్టగలని చెప్పండి. అంతేనంటారా కదండి? స్తోత్రం చెప్పండి. అమ్మన అయ్యో చిన్నపిల్లలేండి, పాలు తాగే పిల్లలా లేకపోతే ఏదో చదువుకొని ఆడుకునే పిల్లలా? పిల్లలకు అనేటువంటి పిల్లలు తల్లిదండ్రులు అయ్యే వయసు కదా.
గమనించుకోవాల్సింది. దేవుడు తన దయా సంకల్పం చొప్పున ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రియుల. అందుకే తల్లులు అనేవారు దేవుడిచ్చిన ఆధిక్యత. అందుకే బైబిల్లో సామెతల గ్రంథంలో మాట ఉంది, నీ తల్లి ఉపదేశమును తృణీకరించవద్దు, నీ తల్లి మాట విను. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఉంటుంది, 31వ అధ్యాయంలో కూడా ప్రారంభిస్తూ లెమెక్ అని పేరుతో ఇంకా ఆయా పేర్లతో చెప్తూ ఆ తల్లి, నాయన నీ తల్లి నేను చెప్తున్నాను మాట వినరా అంటుంది. తల్లి ఎప్పుడు కూడా ఉపదేశం చేస్తాయి. ఈ ఏ చరిత్ర చూడండి, ఏ వ్యక్తిని చూడండి, మా నాన్న అడుగు జాడల్లో నడుచుకున్నానని చెప్పేవాళ్ళు కొంతమంది, కానీ మా అమ్మ నన్ను పెంచిన విధానం అటువంటిది. ఇది చాలా ప్రాముఖ్యం. అమ్మ పెంపకం ఎంత శ్రేష్టమైంది. నా మట్టుకు నేను చెప్తాను, మా నాన్న ఓ రకంగా, మా అమ్మ అప్పటికి, మా నాన్న చనిపోయేటప్పటికి యవనస్త్రాలే, ఆల్మోస్ట్ నడి వయసు ఉంటుంది. 73 ఆ టైంలో మా నాన్న చనిపోయాడు, సుమారుగా 1973 ఆ టైం. ఆవిడకి అప్పటికి ఎంత లేదనుకున్నా 30 ఏళ్ళు వయసు ఉండొచ్చు, 30-35 మధ్యలో ఉండొచ్చు ఆయన చనిపోయేటప్పుడు. ఎందుకంటే చనిపోయిన తర్వాత మా అమ్మ చనిపోయేటప్పటికి 80 దాటాయి కాబట్టి మేము అంచనాగా చెప్తున్నాను అన్నమాట. మేమందరం పసిపిల్లలం. నేను ఇంకా నాకు చిన్న ఊహ తెలుసు, మా నాన్న తెలుసు నాకు. మా తమ్ముడికి మా నాన్న తెలియదు, చట్టి గారికి మా నాన్న తెలియదు, పాలు తాగుతున్నాడు. నేను 7వ వాడిని, ఆయన 8వ వాడు. వలస వెళ్ళిపోయినప్పుడు అక్కడ భీమవరం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ప్రభునందు ప్రియులారా ఆయన చనిపోయాడు జబ్బు చేసి. మా అక్క, మా చిన్నక్క కృపావరం ఉంది కదా, ఆవిడ చేతి పిల్ల ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన అమృతవల్లి ఉందో చూడండి, ఆ వయసులో ఉండొచ్చు, బహుశా అంత ఉండొచ్చు. ఎందుకంటే మా చిన్నక్కకి నాకు మధ్యలో ఒకటి చచ్చిపోయాడు, మా కృపావరం అక్కకి నాకు మధ్యలో ఒకటి, ఆమెకి మా అన్నయ్య తిమోతి అన్నయ్యకి మధ్యలో ఒకటి చచ్చిపోయాడు. మా తిమోతి అన్నయ్య కంటే మా పెద్దక్క తెలుసు కదా, మా పెద్దక్క నయోమి, మా పెద్దబాగారు ఉన్నారు కదా, ఆవిడ కంటే ముందు ఒక ఆమె పుట్టింది, ఆవిడ చచ్చిపోయింది. 80 సంతానం. చివరికి మేము 5 మిగిలాము. 5లో ప్రభునందు ప్రియులారా మేము 5 కూడా ఎంచువేసాము. మా పెద్దక్క ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నలుగురు ఉన్నాం కదా, 4 ఈ 5 కూడా ప్రభు బిడ్డలు అయ్యారు. సంతోషం. మమ్మల్ని కన్న తల్లి కూడా ప్రభు బిడ్డ అయింది. అందుబాటు దేవుని ఇస్తాం. అయితే ఒక మాట ఏంటంటే, ఆ తల్లి, ఆ కన్న తల్లి, ఆ డాక్టర్ గారు ఒక అవకాశం ఇచ్చారు. అమ్మ ఈ పిల్లోడు నువ్వేం చేస్తావు, వాడు కళ్ళు రావు, చచ్చిపోయినంత వరకు అంటే ఆడు బ్రతుకంతే, నువ్వు వాడు ఏం చేస్తావు, ఆ పిల్లోడిని మాకు ఇచ్చి అమ్మ మేము మంచోడిగా చేస్తాం, తయారు చేస్తామంటే, కన్న తల్లి చూసారా, కన్న పేగు, ఆ కన్న పేగు బంధం. ఒకవేళ ఆ టైంలో మా నాన్న ఉంటే, మా నాన్న హాస్పిటల్కి వెళ్ళుంటే, మా బావు ఈ విశాఖపట్నంలో హాస్పిటల్, అప్పటికి నాకు తెలియదులేండి 1 ఇయర్ ఎంత ఉంటుందండి నాకు. మా నాన్నకు కూడా అక్కడికి వెళ్ళుంటే, ఈ కేజీహెచ్కి వచ్చి ఉంటే, పోలేయా పెంచుతాను అంటున్నారు కదా, ఇచ్చేద్దాలయ్యా, ఆడు ఎక్కడో బాగుంటే సార్నాయ్యా అనునేమో. కానీ ఆయన వెళ్ళకపోవడం, ఆవిడెవరినో తీసుకొని వెళ్ళడం, వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు అంటే, మా ఇంటికాడ మా యజమానుడు ఉన్నాడయ్యా, నేను ఇలా ఇచ్చేసి వెళ్ళిపోయినని తెలిసి నాకు చంపేస్తాడు, కాబట్టి ఆయనకి చెప్పి ఆయన ఒప్పించి మీ దగ్గరికి తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తానయ్యా అందంట. ఈ గుడ్డోడిని ఈరోజు మీతో మాట్లాడుతున్నవాడిని. అర్థమైందా ప్రభునందు ప్రియులారా? మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏటన్నాడే డాక్టర్ గారు అంటే, ఏటన్నాడయ్యా 12 ఏళ్ళు పోయి తీసుకురమ్మన్నాడు అని చెప్పి. నీకు అర్థమైందా? 12 సంవత్సరాలు పోయాక తీసుకురమ్మన్నాడు. నిజమా? అది నిజమా? మాట్లాడండి, నా మాట అర్థమవుతుందా? నాకైతే అర్థం అవ్వట్లేదు, మీకు అర్థమవుతుంది లేదా అని అందుకే అడుగుతున్నారు. స్తోత్రం చెప్పండి. అది నిజమంటారా? ఏమ్మా ఆడియో వస్తుందా? చెక్ చేశారా? అసలు వీడియో అవుతుంది రికార్డు ఏమో. ప్రభునందు ప్రియులారా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే,
ప్రభువు వారు మనతో ఇంత స్పష్టంగా మాట్లాడినప్పుడు, అంటే ఆ తల్లి అబద్ధం చెప్పడానికి కారణం మోసి కన్నది కదా, గుడ్డోడో కుంటోడో అవిటోడో మోగొండో చెవిటోడో ఎవడో. ఆవిడకి తెలిసేంటి ఇంత దేవుడు ఇలాగ హెచ్చించి వాడుకుంటాడని. సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? పెద్ద పెద్ద వాళ్ళతో పోరాటం ఇప్పుడు చేస్తున్నాను. ఏ పాటోడు చెప్పండి. పెద్ద పెద్ద వాళ్ళతో పోరాటం. నాతో ధైర్యంగా నిలబడి ఎవరు మాట్లాడరు ఇప్పుడు. ఎంత పెద్ద పెద్ద బిషప్లు ఉన్నారు విశాఖపట్నంలో. నేను తెలియనోడు లేడు అనే దానికి నిన్న మీటింగ్ కూడా నాకు రుజువైంది. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నిన్న బొత్స ఝాన్సీ గారు ఎంపీగా పోటీ చేస్తున్నామే, వాసుపల్లి గణేష్ గారు ఇక్కడ మన ప్రాంతంలో పోటీ చేస్తున్న ఆయన ఎమ్మెల్యే గారు, వాళ్ళ తరఫున మీటింగ్ పెట్టారు. ప్రార్థన చేయాలి పాస్టర్లని, క్యాన్వాసింగ్ లాస్ట్ మూమెంట్లో. అక్కడికి వెళితే సౌత్ అంటే దక్షిణ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో సేవకులు వాళ్ళంటే నేను కూడా చేయెత్తితే నన్ను ఒప్పుకోవట్లేదు. అది నువ్వు ఒక సౌతోడు కదయ్యా, నువ్వు మొత్తం ఆంధ్ర అంతటికి ఉన్నవాడు అన్నట్టు మీరు కూడా ఎలాగన్నట్టు చూశారు నా పక్క. చూడండి, అంటే చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి మనం ఒక తలలో నాలుగులాగా, వాళ్ళు యథార్థమైన నడుచుకోలేకపోతే వాళ్ళని ఎదురుగా నిలబడరు. అసలు కరెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే నాతో మాట్లాడతారు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, దేవుడు తన దయా సంకల్పం చొప్పున నడిపిస్తున్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒక తల్లి, ఆ తల్లి మీరు గమనించండి, మోషే పుట్టినప్పుడు ఆ సందర్భం బాగోలేదు. మగపిల్లోడు ఐగుప్తు దేశంలో, ఈజిప్ట్ కంట్రీలో మగపిల్లోడు పుట్టకూడదు. మగపిల్లోడు పుడితే చంపేయాలి. కాబట్టి వాళ్ళ పురుటు పీటల మీద ఉండేటప్పుడే నైల్ నది, వాళ్ళ పిల్లోడు ఏడు పడితే చాలు నైల్ నదిలో పడేయాలి. అది కండిషన్. అలాంటి మూమెంట్లో ఇక్కడ జరిగింది ఏంటంటే, దానికి ముందు ఒక ఏర్పాటు చేశాడు రాజుగారు, చక్రవర్తి గారు. ఏమనంటే ఆ దేశంలో ఉన్న మంత్రసానులు పిలిచాడు, ఫేమస్ ఆయాల్ని పిలిచాడు. వాళ్ళిద్దరే ఆయాలన్నమాట మొత్తం ఆ కంట్రీ అంతటికి. వాళ్ళు అన్నాడంట, ఇదిగో హెబ్రీ స్త్రీలందరికీ మీరే ప్రసవాలు చేయాలి. ఆడపిల్ల అయితే బతకనివ్వండి, మగపిల్లవాడైతే చంపేయండి, అక్కడే పీక పీసికేయండి అని చెప్పాడు. కానీ ఆ పూయా షిఫ్రా అనేటువంటి వాళ్ళిద్దరూ మంత్రసానులు, ప్రభునందు ప్రియులారా, ఆయాలు, వాళ్ళు దేవుడికి భయపడ్డారు అని బైబిల్లో చెప్పింది, అక్కడ వ్రాయబడింది. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చారు. ఐగుప్తు రాజు వాళ్ళిద్దరినీ పిలిపించి, మీరు ఎందుకు మగపిల్లలు బ్రతకనిస్తున్నారని, ఈ పని ఎలాగ చేస్తున్నారని, ఎందుకు చేస్తున్నారని అడిగాడు. అందుకు వాళ్ళు, ఇక్కడ మీరు గమనించండి, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు లాంటి తినేసి సోమర్లాగా పడుకునే వాళ్ళు కాదు. వారు చురుకైన వారు. మంత్రసాని వాళ్ళ దగ్గరికి వెళ్ళకముందే వాళ్ళు కనేస్తున్నారు. నిజమా? అది కానే కాదు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారు? దేవుడికి భయపడి, ప్రభువా నువ్వు చూసుకొని ఆయన మాకు తలలు నరికేసినా పర్వాలేదు కానీ మేము ఈ పాపం చెయ్యం. వాళ్ళు తల్లులు అర్హత లేదు వాళ్ళకి, మంత్రసానులకి. వాళ్ళకి కుటుంబాలు లేవు, సంసార జీవితాలు లేవు. ఏమో ఎవడో లొంగ తీసుకొని ఆ టైంకి వాడుకుంటాడు అంతే, ఒక సాధనలాగా, అంతవరకే తప్ప ఇంకా అది ఏమి లేదు. ఇంకా వాళ్ళ జీవితాలు అలా గడిచిపోవాల్సిందే. కానీ ఆ మాతృత్వపు స్వభావం, ఆ తల్లి గుణం చూసారా? ఓ రకంగా కన్న తల్లుల కంటే వీళ్ళు ఎంత గొప్ప తల్లులు కదా. స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, వాళ్ళు అక్కడ అబద్ధమే చెప్పారు కానీ ప్రభువు దాన్ని ఆమోదించాడు. ఎందుకో తెలుసా? దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. దేవుడు ఆ మంత్రసానులకు ఫలితంగా ఏం చేశాడు? మేలు చేశాడు. ఆ మంత్రసానుల ద్వారా ఆ జనమును విస్తరింపజేసి
మిక్కిలి ఎక్కువ మంది అయ్యారు. ఆ మంత్రస్థానులు ఎవరికి అమ్మ చెప్పండి, ఎవరికి? దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాడు. మీకు అర్థమైందా? నర్సెస్ అంటే వాళ్ళు నర్సెసే కదా మరి, అలా అది ఇది అంటున్నారు. అసలు ఇలాగ మన డాక్టర్ గారు ట్రీట్మెంట్ వేరు, నర్సెస్ వాళ్ళదే పని ఎక్కువ. నేను చాలాసార్లు చెప్పాను, నా దగ్గరికి వచ్చారు మీరు 2013 సంవత్సరంలో వర్మ హాస్పిటల్ భీమవరంలో నేను పడి ఉంటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు శారమ్మ కూడా వచ్చినట్టు వచ్చావు కదమ్మా, హాస్పిటల్కి వచ్చావు కదా నువ్వు, వచ్చావు లేదా? ప్రేమజ్యోతి వచ్చింది, శారమ్మ కూడా వచ్చింది, వచ్చారు వచ్చారు. ఆ హాస్పిటల్లో 18 రోజులు ఉన్నాను. 2 ఆపరేషన్లు జరిగినాయి. ఈ కుడికాలికి ఇరిగిపోయింది కదా. అప్పుడు నా చుట్టూరు ఎవరు ఉండేవారు అనుకున్నారు? నర్సులే ఉండేవారు, అమ్మాయిలే. ఇదిగో ఈ మన రత్న కంటే చిన్నపిల్లలు వాళ్ళే ఉండేవారు, అమ్మాయిలే. అక్కడ ఏంటంటే కండిషన్ వాళ్ళకి కొంచెం మరీ స్ట్రిక్ట్ రూల్ పెట్టేశారు వాళ్ళు. ఈ ఆపరేషన్ అయినటువంటి వ్యక్తికి మధ్యాహ్నం 2 గంటలకు నాకు ఆపరేషన్ అయితే 12 గంటల వరకు నీటి చుక్క కూడా నోటి మీద ఇచ్చేవారు. అలా ఎంతకండి గొంతు ఎరిగిపోతుందమ్మా, ఎండిపోతుందమ్మంటే, అంకుల్ ఓర్చుకోండి అంకుల్, మరి మీకు ఏమి జరగకూడదని, మీకు ప్రమాదం జరగకూడదని అలాంతా కూడా. నేను ఏం చేసేవాడిని, బైబిల్ గుండెల మీద పెట్టుకొని, ఎందుకంటే అటు ఇటు తిరగడానికి వీల్లేదు, ఇలాగ పెట్టుకొని బైబిల్ చదువుతుంటే, ఏం చేస్తున్నారు అంకుల్ అంటే, చదువుతున్నానమ్మా దేవుని వాక్యం బైబిల్ అంటే. మొత్తం వాళ్ళందరినీ అమ్మాయిలందరినీ కూడబెట్టేసేవారు ఒకళ్ళిద్దరు. వాళ్ళు కూర్చొని అంటే వింతగా ఉండేది వాళ్ళు చదువుతుంటే. అప్పుడు వాళ్ళకి సువార్త చేసి ఆ 18 రోజులు వాళ్ళే నాకు కుటుంబం. అందుకనేమో నా సంఘంలో డాక్టర్లు ఇవ్వలేదు, కానీ దేవుడు మా నర్సులు ఇచ్చాడు 3 స్తోత్రం చెప్పండి. దేవుని కృప. ఆమేన్. నేను చెప్పాను మీ అందరి కోసం ప్రార్థన చేస్తానమ్మా, మీకు మంచి జీవితాలు వస్తాయి, మంచి ఉద్యోగాలు, మీకు స్థిరమైన జాబులు వస్తాయి, దేవుడు మీకు మేలు చేస్తాడు. అందరికీ అలాగే చెప్పి ప్రకటించేవాళ్ళం. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నమ్మదగినవాడు. మనకు తెలియకుండానే దేవుని కార్యాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు 2 మెసేజ్లు కలిపి చెప్తున్నాను, మీరు గమనించుంటారు. ఇంటర్నేషనల్ నర్సెస్ డే అండ్ మదర్స్ డే. ప్రభునందు ప్రియులారా, ఈ ఇంటర్నేషనల్ నర్సెస్ డే అనేది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? లేడీ విత్ ద ల్యాంప్ అనేటువంటి ఒక బిరుదు ఉంది ఒక ఆమెకి. లేడీ విత్ ద ల్యాంప్, చెప్పండి పేరేంటో, ఫ్లారెన్స్ నైటింగేల్ అనేటువంటి ఆమె. అమ్మా వింటారా? పలకండి, ఫ్లారెన్స్, పలకండి, ఫ్లారెన్స్, ఫ్లారెన్స్ నైటింగేల్. మళ్ళీ చెప్పండి, ఫ్లారెన్స్ నైటింగేల్ అనేటువంటి సోదరి 1820వ సంవత్సరం మే నెల 12వ తారీఖు పుట్టింది. ఆవిడ ఈ రోజునమాట, మే నెల 12వ తారీఖు. ఇదేంటి ఆవిడ ఈరోజు పుడితే ఇంత గొప్ప పేరు ఎందుకు అంటారా? 1854వ సంవత్సరంలో రష్యా మరికొన్ని దేశాలకి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో చాలా చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు, కానీ బ్రతికిన వాళ్ళు వాళ్ళకి రక్తం అది కారిపోతూ, గాయాలైపోయిన వాళ్ళకి సరైన మందులు లేక వాళ్ళందరినీ ఏం చేశారంటే శవాల గుట్టలు ఎలా పడేస్తారు, ఈ గాయాలు పడిన వాళ్ళందరినీ కూడా ఆ గదుల్లోనూ ఆ హాల్స్లోనూ అట్లను అలా పడేసి ఉంచేసేవారు అనమాట. అలాంటప్పుడు ఈవిడ ఏం చేసిందంటే, అప్పటికే 34 సంవత్సరాల వయసు ఆవిడికి. ప్రభునందు ప్రియులారా, ఆవిడ 40 మంది నర్సుల్ని ఏకం చేసి వాళ్ళందరికీ సూపర్వైజింగ్ చేస్తూ, అక్కడ యుద్ధం జరగడం వల్ల కరెంట్ సప్లై కానీ ఏమీ లేదనమాట, మొత్తం అన్నీ కట్ అయిపోయాయి. అప్పుడు కరెంటే సరి లేదనుకోండి, అవి ఉన్నాయి కూడా లేవు. అప్పుడు ఏం చేసిందంటే దీపం పెట్టుకొని ఆ రోగులందరికీ వైద్యం రాత్రిపూట చేసిందంట. అంటే మరి పగటపూల చేస్తే మళ్ళీ వాళ్ళకి ఎవరైనా సేవ చేస్తున్నారని తెలిస్తే వాళ్ళని కూడా చంపేస్తారు యుద్ధంలో చేసేవాళ్ళు. కాబట్టి ఆవిడ తెగించి, ప్రాణాలకి తెగించి వాళ్ళందరికీ, ఆ కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, కథలు లేని వాళ్ళు అందరికీ వైద్యం చేసి, రక్తం లేని వాళ్ళకి రక్తం అది ఎక్కించి 40 మంది నర్సులతో కలిపి ఆ పని చేసింది. దానివల్ల
ఆమెకి లేడీ విత్ ద ల్యాంప్ అనే బిరుదు వచ్చింది. ఆమె ఎప్పుడు చనిపోయింది తెలుసా? 1910వ సంవత్సరంలో ఆమె చనిపోయింది. ప్రభునందు ప్రియులారా, అంటే సుమారు 90 ఏళ్ళు బ్రతికింది ఆవిడ. ఆమె పుట్టినరోజును ఇంటర్నేషనల్ నర్సెస్ డేగా. ఇప్పుడు ఆ మంత్రసానుల వల్ల ఇశ్రాయేలు జాతి నాశనం కాకుండా కాపాడబడి, దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు తల్లులు కాకుండానే ఆ మాతృత్వపు ఆ అనుభూతిలోనికి వచ్చి వాళ్ళు ఆ పాపం చేయకుండా దేవుని కనపరచడానికి ఇష్టపడ్డారు. ప్రభునందు ప్రియులారా, మరొక సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక ప్రాముఖ్యమైన సంగతి అదేమిటో తెలుసా? ఇక్కడ వాళ్ళు ఆ ప్రకారం చేస్తే తర్వాత మోషే పుడుతున్న టైం, అతను పుట్టాక 3 నెలలు దాచింది. ఎందుకంటే అప్పుడు రాజుగారి శాసనం ఏంటి, ఈ మంత్రసాన వల్ల ప్రయోజనం లేదబ్బాయి. కాబట్టి 3 నెలలు, అంటే ఎవడింట్లోనైతే పిల్లోడు ఏడు వినపడుతుందో మీరు అందరూ అంటే రోజు తిరగాలి, వీళ్ళు గస్తీ తిరగాలి రాత్రి పగలు. కొంతమంది నియమించాడు రాజుగారు, చక్రవర్తి అంటే ఫరో నియమించి ఏం చేశాడంటే, ఇక అహర్నిశలు తిరుగుతుండాలి బ్యాచ్లుగా. గస్తీ అంటారు కదా, పెట్రోల్ అంటారు, పెట్రోలింగ్ తిరగడం అంటారు పోలీసులు. వాళ్ళు ఆ డ్యూటీలో పెట్టేసాడు. 24 అవర్స్ తిరుగుతూనే ఉంటారు. ఎక్కడైనా పిల్లోడు ఏడు వినపడితే పిల్లోడు లోపలికి వెళ్తారు. ఆడపిల్ల మగపిల్లోడు చూస్తారు. వాళ్ళు మగపిల్లోడు అయితే పాలు తాగుతున్న పిల్లోడైనా సరే లాక్కొని పోయి నైలు నదిలో ఇసిరేస్తారన్నమాట. సిస్టమ్, చట్టం అది. ఆ రూలు రాజుగారు చక్రవర్తి పెట్టింది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, మోషే పుట్టిన తర్వాత 3 నెలల పాటు అతని ఏడుపు వినపడకుండా ఆ తల్లి కాపాడిందంట. దేవునికి స్తోత్రం. మరి ఎలా కాపాడిందో మహాతల్లి. కానీ 3 నెలలు వచ్చినప్పటికి ఆడు ఏడుపు పెద్దదైపోతుంది, గట్టిగా ఏడుస్తున్నాడు. ఇక లాభం లేదని ప్రభువును ప్రార్థన చేసింది ఆ తల్లి. ప్రభువా, ఈ పిల్లవాడిని నా చేతిలో నేను చంపడం ఇష్టం లేదు నాయన. అహరోను అప్పుడు కొడుకున్నాడు, ఆడు పెద్దోడు అయిపోయాడు. వాళ్ళ చెల్లెలు మిరియాము ఉంది, 2 అన్న చెల్లెళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు చిన్నపిల్లోడు బ్రతకకుండా చంపేస్తారు. ఇప్పుడు సిస్టమ్ ఏంటంటే 3 నెలలు నిండని పసిపిల్లలు చంపేస్తున్నారు. కాబట్టి నదిలో బతికొండగానే ఇసిరేస్తారనమాట. ఆడు మునిగిపోయి చచ్చిపోతారు. ఏ చేపలో ఏ పావులో తినేస్తాయి. ఎలా ప్రభువా? ఈజిప్ట్ దేశానికి దుఃఖదాయిని ఏంటనుకున్నారు? నైలు నది అట. అంటే ఆ పేరు అందుకే వచ్చిందేమో బహుశా. ఈజిప్టు కంట్రీకి దుఃఖదాయిని అంటారు నైలు నది. చాలా ప్రాముఖ్యమైన రివర్. ప్రభునందు ప్రియులారా, ఆ ప్రకారం అయినప్పుడు అప్పుడు దేవుడు ఆమెకు ఆలోచన ఇచ్చాడు. ఏం చేసేది? లక్క అదంతటితో ఒక చక్కని పెట్టి తయారు చేసి జమ్ముతో చేసి లక్కది పూసి, అమ్మ ఇంకా దానికి ఏవేవో రాసి, అంటే ఆ పెట్టి మునక్కుండా అది ఎక్కడ పెడితే అక్కడే ఉండాలి. అది ఉండేటట్లు ఏర్పాటు చేసి దేవుడు తనకు ఆలోచన ఇచ్చాడు. అంతే. ఆ పిల్లోడిని ఆయన ప్రణాళికలో ఉన్నాడు కదా, అందుకని పెడితే మిరియాము అనే వాళ్ళ అక్కని కాపలా పెట్టింది. అమ్మ ఇక్కడ ఏం జరుగుతుందో చూడమ్మా అని చెప్పి. సరే కాపలా పెట్టింది. ఆ రాకుమార్తె ఆడవాళ్ళే చూడండి, అక్కడ కూడా కన్న తల్లి, పెంచిన తల్లి, కాపాడిన తల్లి, 3 తల్లిలు. అక్క కూడా ఒక తల్లి. అమ్మ 3 తల్లిలు అక్కడ కనబడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, ఆ రాకుమార్తె ఆ పిల్లోని చూసి, ఈడు నా కొడుకుగా పెంచుకుంటాను, నేను ఇంకెలాగా పెళ్లి చేసుకోను కాబట్టి, నేను ఇలాగ ఉండిపోతాను కాబట్టి నా కొడుకీడు. ఆడు ఎంత అందంగా ఉన్నాడు. ఆడికి మోషే అని పేరు ఎవరు పెట్టారు అనుకున్నారు? ఫరో కూతురే పెట్టింది. మోషే అంటే నీటిలోంచి తీయబడిన వాడు. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైగా దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, అందుకే ప్రభువు వారు ఏం చేస్తున్నారు? ఏమన్నాడు? తన బిడ్డను మరిచిపోతుందా? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో చెప్పిన రీతిగా ఆమెను ఒకవేళ మరిచిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను. అంటే తల్లిని అక్కడ తల్లితో పోల్చాడు.
ఇవాళ నేను సాయంకాలం మధ్యాహ్నం 2 గంటల వార్తల్లో TV9 న్యూస్లో ఒక వార్త విన్నాను. చాలా బాగా ఏంటంటే, ఒక రోజు కూడా లేదంట పిల్ల ఆడపిల్ల చెత్తకుండీలో పడిస్తుందంట పిల్లల్ని తల్లి. కనీసం ఒకరోజు పిల్ల కూడా కాదంట, ఇవాళే చెత్తకుండీలో పడిస్తుంది. కుక్కలోను పక్షులు పీక్కొని తింటున్నాయంట. ఒకవేళ ఆమెనా మర్చిపోతుందేమో, ఫోన్ మాట్లాడకూడదు. ఒకవేళ ఆమెనా మర్చిపోతుందేమో, ఆమెనా మర్చిపోతుందేమో, నేను మరవను. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ద బుక్ ఆఫ్ ప్రొఫెట్ ఐజయా చాప్టర్ 46. సైలెంట్లో పెట్టు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే, తల వెంట్రుకలు నెరిసేదాకా నిన్ను ఎత్తుకునేవాడను నేను. అంటే ఆ ముసలితనం వచ్చే వరకు ఒకసారి కన్న తల్లి మోస్తుందండి. నన్ను మోసింది మా అమ్మ, చాలాసార్లు ఎత్తుకుంది. నాకు ఇక్కడ మడత మంచం పడిపోతే ఇక్కడ 5 కుట్లు పడ్డాయి, ఇక్కడ 3 కుట్లు పడ్డాయి తలకి. చిన్నప్పుడు హాస్పిటల్కి ఇప్పుడులాగా ఏ సదుపాయాలు లేవండి. అప్పుడు సుమారు 5 కిలోమీటర్ల దూరం నన్ను ఎత్తుకొని మోసుకొని వెళ్ళి హాస్పిటల్లో వైద్యం చేయించేది రోజు కూడా మా అమ్మ. ప్రభునందు ప్రియులారా, తల్లికున్న ఆ సహనం ఎవరికి ఉండదండి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అలాగే ఎత్తుకుంటారని దేవుడు అంటున్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ద బుక్ ఆఫ్ ప్రొఫెట్ ఐజయా చాప్టర్ 66 వర్స్ 13. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అంటే తల్లి ఎలాగ ఆదరిస్తుంది, ఎలా లాలన చేస్తుంది, ఎలా లాలిస్తుంది, ఎలా బుజ్జిగిస్తుంది. కాకి పిల్ల కాకికే ముద్దు అంటారా? ఆడు ఎంత దుర్మార్గుడైనా ఆ తల్లి ఎంత బాధపడుతుంది కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా, దేవుని స్తోత్రం. ఆమె ఎంత తిరిగిపోతైనా తల్లి ఆ బిడ్డను ప్రేమిస్తుంది. ఎందుకు? కన్నది గనక. ఆమె ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను. ఎంత ప్రాముఖ్యమైన మాట అండి. ప్రభునందు ప్రియులారా, ఒక తల్లి వెళ్ళి తన కొడుకులిద్దరి గురించి యేసు ప్రభుతో మాట్లాడింది. ఆమె ఎవరో కాదు, సలోమి, జబదయి భార్య. ఆ కొడుకులు యోహాను, యాకోబు. వాళ్ళిద్దరి గురించి ఏమంటారు? అయ్యా, నీ కుడి పక్కన ఒకరిని, ఎడం పక్కన ఒకరిని ఉంచుకో అని. ఇప్పుడు ఈరోజు తల్లులు వీళ్ళు సెల్ ఫోన్లో ఉంటారు, ఆ పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేస్తారు. రాత్రి పగలికి అదే పని. లోక సంబంధమైన మాటలు నేర్పుతారు, సినిమాలు నేర్పుతారు, సినిమా పాటలు నేర్పుతారు, సీరియల్ చూపిస్తారు. లోకంలో ఉన్న పాపమంతా వాళ్ళ హృదయంలోకి నింపేస్తున్నారు. నేను మొన్న కూడా చెప్పాను మీకు, ఏమని? జాన్ వెస్లీ అండ్ పాల్ ఎమ్మాన్యుయల్ గురించి. ప్రభునందు ప్రియులారా, వాళ్ళ యొక్క తండ్రి గారు దైవజనుడు విజయ్ కుమార్ అయ్య గారు ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి సేవ చేస్తూ ఉంటే, ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి పరిచర్య చేస్తూ ఉంటే, ప్రభునందు ప్రియులారా, గమనించవలసినటువంటి సంగతి ఏంటంటే, ఆ పరిచర్య చేస్తున్న క్రమంలో మరి పిల్లల్ని, అంటే వాళ్ళకు ఒక అక్క ఉంది, ఈ 2 కొడుకులు, ఈ ముగ్గురిని కూడా ఆ తల్లి, మా ఆయన లేడు కదా, ఆయన ఊరు బట్టి పోతున్నాడు, ఏమో ఎక్కడ పోతున్నాడు నాకేం తెలుసు. పాస్టర్ గారి గురించినటువంటి దుర్మార్గపు ఆలోచనలు కొంతమంది పాస్టర్లు అనిపించుకునే వాళ్ళకి ఉంటాయి. అందువల్లనే ఆ పిల్లలు కూడా ఆ పెంపకం కూడా సరిగ్గా బాగోదు. దౌర్భాగ్యం ఈ మైకిలాగా ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, ప్రభువారు తన కృప మనకు అనుగ్రహించిన ఆ విధానం బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అక్కడ జరిగిన సంగతి ఏంటంటే ప్రియులారా, ఈ రోజున వాళ్ళు ఎంత ఘనంగా ఉంటున్నారు అంటే, ఆయన ఎప్పుడు కూడా ఇంట్లో ఉండేవాడు కాదు, సేవకి వెళ్ళిపోయేవాడు. ఆయన ఎక్కడెక్కడో పరిచయం చేసుకుంటా మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోయి సేవ చేసేవాడు ఆయన. కానీ ఈ రోజున ఆయన పిల్లలు
అంతర్జాతీయ సేవకులు ప్రపంచమంతా వాడబడుతున్నారు కదా. ఆ తల్లి పెంపకం. ప్రభునందు ప్రియులారా, పాల్ యాంగెచ్ అనేటువంటి దైవజనుడు, అలాగే చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ అనేటువంటి వాళ్ళ యొక్క తండ్రి, వాళ్ళ తల్లి గురించి 19 మంది సంతానం అంట వాళ్ళకి. ఎంతమంది పిల్లలు? 19 మంది పిల్లలు. అయితే వాళ్ళందరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసేదంట. అందుకని తండ్రికి చెప్పలేదు ప్రభు వాక్యాలు ఎప్పుడు కూడా. పిల్లలు రేపు పొద్దున పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలకి అంటారు, మీరు పిల్లలు కన్నటువంటి వారు, పిల్లలు కంటున్నవారు కావచ్చు, కనబోయేవారు కావచ్చు, వాళ్ళ గురించి ప్రభు ఏం చెప్పాడంటే, రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు నువ్వు దేవుని తట్టు చేతులెత్తు అని. రేయి మొదటి జాము అంటే ఎప్పుడండి? సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 9 వరకు రేయి మొదటి జాము. సీరియల్స్ వచ్చే టైం కదా. ఏ టైము? ఏంటయ్యా మా ఇద్దరు మైకులు మీరు, ఏమొచ్చే టైము? సీరియల్స్ వచ్చే టైము, సినిమా. ఆ టైంలోనే చాలా ఎక్కువగా చూస్తారు కదా. ఒరే చదువుకోరా అంటే, మా అమ్మ సీరియల్ చూస్తూ నన్ను చదువుకోమంటుంది. బైబిల్ చదవండి, మా అమ్మ చదవదు కానీ నేను చదవాలా? ప్రార్థన చేసుకో, వీళ్ళు చేయరు కానీ నేను చేయాలా? వాళ్ళ హృదయంలో ఉంటుంది, బయటికి నోరు మాట్లాడకపోయినా. అది రాను రాను పెద్దోళ్ళు అయిన తర్వాత ఆ క్రమాన్ని అక్రమంగా మార్చేస్తుంది. ప్రియులారా, ఎంతోమంది దొంగలు, కూని కోరులు, సంఘ విద్రోహ శక్తులు క్రైస్తవ పిల్లలే అవ్వడం చాలా దౌర్భాగ్యం కదా. మనం గమనించాలి, దేవుని పిల్లలు కదా, దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు కదా, ప్రార్థనలు పెట్టాం కదా, కూటాలు జరిపాం కదా, అన్ని వేడుకగా జరిపాం కదా. మన పిల్లలేంటి ఈ రోజున తిరుగుబోతులు, తాగుబోతులు. ఈ పరిస్థితులు ఎందుకు అవుతున్నాయి వాళ్ళకి? ప్రభువునందు ప్రియులారా, మీరు గమనించుకోవాల్సిన విషయం, యేసయ్య తన కృప అనుగ్రహించాడు. స్ట్రేంజర్ పెంచు. ప్రభువు తన కృప మీకు అనుగ్రహించాడు, ఆయన కనుదృష్టి ఉంచాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ప్రియులారా. యేసు ప్రభువు తన చిత్తం లేకపోతే నీ ద్వారా ఏ కార్యం కూడా జరగదు అనేటువంటి సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు నిన్ను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాడు. బిడ్డ, ఒక్కసారి ఎంజాయ్ చేసుకో. నువ్వు ఎటువంటి తల్లివిగా ఉన్నావు, కాబోతున్నావు, నీ పిల్లల గురించి ఒక ఆలోచన. మా అల్లుడు ఉన్నాడు కదా, ఏమయ్యా మీతో పిల్లలైనటువంటి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి పిల్లలు పడుతున్నారు, మరి మీకు పిల్లలు కనరా ఇంకా ఏంటని మన వాళ్ళు కొంతమంది అడిగారు. అడిగితే అతడు వాళ్ళ ఆవిడతో ఏమన్నాడని తెలుసా? నా పిల్లల్ని నెలకు ₹1,00,000 పెట్టి చదివించే స్థాయి వచ్చినప్పుడు కంటానట. ఇవన్నీ పనికిమాలిన తలంపులు, దేవుని ఆలోచనలు కాదు. ₹1,00,000 పెట్టా, పైసా ఖర్చు పెట్టలేదు ఇంతవరకు అడిగి. కానీ ఆ తల్లి ఆ పిల్లల కొరకు ఆమె తల్లిదండ్రుల మీద ఆధారపడో, లేకపోతే ఆమె కష్టపడో, ఆరోగ్యం బాగుపోయినా శ్రమపడో, ఏదో రకంగా ప్రయోజనాలు పడాలో, తల్లి కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తుంది. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు తన కృపనికి అనుగ్రహించిన ఆ విధానం బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ఒక తల్లిగా, ఒక పరిచారికరాలుగా, సేవికగా, దేవుని కొరకు సేవకుడుగా, దేవునికి పరిచారకుడిగా నమ్మకంగా బ్రతికితే ప్రభు హెచ్చించి వాడుకుంటాడు. కాబట్టి నిన్ను ఆ స్థాయిలో ఉంచాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. బిడ్డ, ఆ స్థాయిలో నీ ప్రభు ఉంచాలని నిన్ను కోరుకుంటున్నాడు. యేసు ప్రభు తన కృపనికి అనుగ్రహించి ఈ మాటలు వినిపిస్తున్నప్పుడు ఆయన మాటకు నువ్వు లోబడితే ప్రభు నిన్ను బలపరిచి వాడుకుంటాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం ప్రియులారా.
మహాపరిశుద్ధుడు మహాఘనుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకెంతగానో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. నీవు జీవం కలిగిన దేవుడు, మహోన్నతుడు అయిన సర్వశక్తివంతుడు అయిన ప్రభుడు కనుక నీ సన్నిధిలో నీ కృపను విస్తరింపజేయుట ద్వారా నీ ప్రజలపై నీ దీవెన ఉంచి మీరు దాచి కాచి కాపాడి సంరక్షించి భద్రపరిచి ఉన్నారు కనుక మీకెంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ ప్రజలపై నీ ఆశీర్వాదం ఉంచుము, నీ దయ చొప్పున జ్ఞాపకం చేసుకోమని నీ సేవకుడిగా నేనైతే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ దగ్గరికి వస్తారు. ప్రతి ప్రార్థనకు నువ్వే జవాబిచ్చి నడిపించే ప్రభుడు ఉన్నావని విశ్వసించి నిన్ను నేను స్తుతిస్తున్నాను. నీ దయ చొప్పున జ్ఞాపకం చేసుకో, నీ కృప చొప్పున దర్శించుము దేవా. ఏవో సాయంకాలపు ఆరాధనకు వచ్చి ఆరాధించి తిరిగి వెళుతున్న ప్రియులను ప్రభువా, వారిపై నీ ఆశీర్వాదం ఉంచుము. వచ్చిన వారి కుటుంబాలను బహుగా దీవించండి. అనేకులు ఎదుట నేను హెచ్చించి మహిమపరిచే ఆ గొప్ప కృపతో మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని నీ సేవకుడిగా నేనైతే ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ కృప చొప్పున అలాగ దీవిస్తున్నావు కనుక నీకెంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకుంటారని విశ్వసిస్తూ నిన్నే మహిమపరుస్తూ మీరు అక్కడికై నిరీక్షిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటూ నీ ప్రజల్ని చేతిలో పెడుతున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఏలైనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకి సంపూర్ణ విజయము కలుగునుగాక. అపవాది క్రియల కనుక నాశనం కలుగునుగాక. ఆమెన్.